వైకాపా నాయకులకు మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు కానుకగా ఇస్తానన్నారు. ప్రభుత్వం తరపున కాకుండా వ్యక్తిగతంగా నేనే చెక్కిస్తా, తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏం తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు. మేం గతంలో అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ చేసినట్లు ఆరోపించిన వైకాపా నాయకులు 5 ఏళ్లలో నిరూపించలేకపోయారు. చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి చేయని తప్పునకు 52 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచిన వాళ్లు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా? మాకు ప్రజల డేటా అక్కర్లేదు, కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమే, అది పబ్లిక్ డాక్యుమెంట్ అంటూ కూడా నారా లోకేష్ చెప్పారు. మీరు అన్నట్లు డేటా థెఫ్ట్ అవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు, ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19 మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనికిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్.